శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప ఆధ్యాత్మిక తత్వాన్ని చిన్ని కథల ద్వారా మనకు అందచేశారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ప్రాణకృష్ణ ముఖర్జీ ఒక సంపన్న గృహస్థుడు. అతడు కలకత్తా ఉత్తర ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు. ఒక ఆంగ్లేయ వ్యాపార సంస్థలో పెద్ద ఉద్యోగం కూడా చేస్తుండేవాడు. శ్రీరామకృష్ణులను తరచూ దర్శిస్తూ గృహస్థుగా ఉన్న వేదాంత గ్రంథాలు పఠిస్తూ ఆనందాన్ని పొందేవాడు. వీలు కలిగినప్పుడు బాడుగ పడువలో దక్షిణేశ్వరం వచ్చి గురుదేవుల దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతడు ఉదయమే వచ్చి గురుదేవులతో సంభాషిస్తున్నాడు. మాటల మధ్యలో గురుదేవులతో మానవుడు చనిపోయిన తర్వాత ఏమవుతాడు అని ప్రశ్నించాడు. అప్పుడు గురుదేవులు అతడితో, అజ్ఞానము ఉన్నంత వరకు మానవుడు జన్మలెత్తుతూనే ఉంటాడు. జ్ఞానం కలిగిన తరువాత ఈ లోకంలో కానీ మరొక లోకంలో కానీ జన్మించడు. జన్మించటము అనే ప్రసక్తే అతడికి ఉండదు. గింజ వేయించిన తర్వాత మొలుస్తుందా? పచ్చిగా ఉన్నప్పుడే కదా అది మొలకెత్తేది. అదేవిధంగా జ్ఞానతప్తమైన జీవుడు మరలా జన్మ ఎత్తడు. అంటే అహంకారం నశించినటువంటి జీవుడు మరలా జన్మ ఎత్తడు. వేదాంతపరంగా జాగ్రత్తావస్థ కూడా అనిత్యమే కదా అని ఈ క్రింది కథను చెప్పారు. అంటే జాగ్రత్తావస్థ అంటే మెలకువగా ఉన్నటువంటి స్థితి అండి. కల కాకుండా మెలకువగా ఉన్నటువంటి స్థితి, అది కూడా అనిత్యమే కదా. అంటే ఈ ఈ శరీరము ఒకనాటికి ఇది కూడా వదిలేయాల్సిందేగా, ఇదేం పర్మనెంట్ కాదుగా. కనుక ఈ శరీరంతో ఉన్నంత కాలము మనము ఈ ప్రపంచము, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, విషయాలు ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ కూడా అనిత్యమే, ఒకనాటికి వదిలేయాల్సిందే, ఈ శరీరాన్ని కూడా వదిలేయాల్సిందే అంటున్నారు అని ఈ క్రింది కథను చెప్పారు. ఒక ఊరిలో కట్టెలు కొట్టుకొని జీవించేవాడు ఒకడున్నాడు. వాడు ఒకరోజు హాయిగా నిద్రిస్తూ కలగంటున్నాడు. ఇంతలో ఎవరో వచ్చి ఆ నిద్ర లేపారు. చాలా చిరాకుతో విసుగుతో వాడు నిద్రలేస్తూ, ఎందుకయ్యా నా నిద్ర పాడు చేశావు? నేను రాజసింహాసనంపై కూర్చొని రాజ్యమేలుతున్నాను. నాకు 7 కొడుకులు, అందరూ విద్యావంతులే, ధనుర్విద్యలో ప్రవీణులు కూడా. అంటే వీడికి కలలో ఇవన్నీ జరిగినాయండి. ఉపద్రవాలేమీ లేకుండా నేను ప్రజలను పాలిస్తున్నాను. నా ఆనంద సామ్రాజ్యాన్ని ఎందుకు ధ్వంసం చేశావు అని విసుక్కున్నాడు. ఆ వచ్చినవాడు ఆ కట్టెలు కొట్టుకునేవాడితో, ఇందుకేనా ఇంత చిరాకు పడుతున్నావు? అది కేవలం కలే కదా అన్నాడు. అప్పుడు ఆ కట్టెలు కొట్టుకునేవాడు మరింత విసుగుతో, నీవు ఎంత అవివేకివయ్యా, నీకేమీ అర్థమైనట్లు లేదే. నేను కలలో రాజు కావడం ఎంత నిజమో, కట్టెలు కొట్టుకొని జీవించే ఈ జీవితం కూడా అంతే నిజం అన్నాడు. అంటే ఏంటండి అర్థం ఇక్కడ? కలలో రాజు కావటము అనేటువంటిది కళ నుండి బయటికి రాగానే, అంటే కళ నుండి మెలకువలోకి రాగానే అదంతా పోయింది కదండి. రాజరికం లేదు, ఆ హోదా లేదు, ఏమీ లేవు, 7 కొడుకులు లేరు, ఏమీ లేవు. కళ నుంచి బయటికి రాగానే అవన్నీ పోయినాయి. అలాగే ఈ జీవితం కూడా అంతే అంటున్నారు. ఎందుకని? ఈ జీవితం కూడా అంతేగా. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ భార్య, ఈ పిల్లలు, ఏమండి, ఈ ఆస్తులు, ఈ ఇళ్ళు, ఈ పొలాలు, ఈ హోదా, ఇవన్నీ ఉంటాయా? ఉండవు కదా. అదే అండి ఇక్కడ చెప్తూ ఉన్నారు. నీకేమీ అర్థమైనట్లు లేదే. నేను కలలో రాజు కావడం ఎంత నిజమో, కట్టెలు కొట్టుకొని జీవించే ఈ జీవితం కూడా అంతే నిజం అన్నాడు. అంటే అది అబద్ధమైతే ఇది కూడా అబద్ధమే, లేదా అది మాయ అయితే ఇది కూడా మాయే, లేదా అది తాత్కాలికమైతే ఇది కూడా తాత్కాలికమే. ప్రాణముఖర్జీ వేదాంత విషయాలపై ఆసక్తి కలవాడు కాబట్టి గురుదేవులు అతడికి నిజమైన జ్ఞానస్థితి ఎటువంటిదో ఈ కథ ద్వారా తెలియచేశారు అని మనకి చెప్తూ ఉన్నారండి. స్వస్తి. వాసుదేవ.